నేను శేఖరాచారి. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలంలో ఉన్నటువంటి చుక్కాపూర్ గ్రామంలోని సబ్ స్టేషన్ను ఈరోజు చుక్కాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పలు తండాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజలు పార్టీలకు అతీతంగా సబ్ స్టేషన్ను ముట్టడించినటువంటి పరిస్థితి నెలకొంది. చాలా రోజుల నుంచి వాళ్ళకు కరెంటు సక్రమంగా రావట్లేదని చెప్పేసి, చినుకు పడింది అంటే మొత్తం చీకటి అవుతుందని చెప్పేసి, చిన్నపిల్లలతో వృద్ధులతో కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ సమస్యను పరిష్కరించకపోగా వాళ్ళు స్పందిస్తలేరని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారులను పంపించి సమస్యను పరిష్కరించి మాకు కరెంటు సక్రమంగా వచ్చేటట్టు చూడాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి చుక్కాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఉమ్మడి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి తండాలు, గ్రామాలకు సంబంధించిన పార్టీలకు ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళాలంటే ఆ కాలనీ వాసులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ వెళ్ళాలంటే ఆ రోడ్ అంతా కూడా బురదమయం కావడంతో మొత్తం నీరు ఆగి ఉండి వెళ్ళాలంటే పాదచారులే కాకుండా అటు వాహనాలు వెళ్ళాలంటే మరింత దయనీయమైనటువంటి పరిస్థితి చాలా రోజులకెళ్ళి నెలకొని ఉందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేకు, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఆ రోడ్డును మరమ్మతు చేయకపోగా సీసీ రోడ్డు వేయమని చెప్పేసి అడిగినప్పటికీ కూడా వాళ్ళల్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రతి రోజు కూడా అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు, తర్వాత పాదచారులు కావచ్చు, వృద్ధులు కావచ్చు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి, మొత్తం ఈ వర్షాలు రావడంతో మరింత అక్కడ సమస్య ఎక్కువ తీవ్రతరంగా ఉందని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, తర్వాత మున్సిపల్ అధికారులు పట్టించుకొని ఆ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆ కాలనీ వాసులు, రాజీవ్ నగర్ కాలనీ, డబుల్ బెడ్రూమ్ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.